వెల్కమ్ టు ది BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ 25 లక్షల రూపాయలను విలువ చేసే ఒక క్వింటల్ గంజాయిని పట్టుకున్న కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు TS09EH0459 అను నెంబర్ గల కారులో తరలిస్తున్న ఒక క్వింటల్ గంజాయి 49 ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది. కొత్తగూడెం 1 టౌన్ CI ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో SI విజయ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సూపర్ బజార్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా వెళ్తున్న కార్ని SI విజయ్ ఆపి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కార్లను 3 వ్యక్తులను ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెబుతూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీలు చేయగా ఒక క్వింటల్ బరువు గల 49 నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన పవన్ చౌహాన్, నెహ్రూ రాథోడ్, హైదరాబాద్ నారాయణ్ ఖేడ్కి చెందిన శ్రీకాంత్ మెగావత్లను అదుపులోకి తీసుకుని కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో ఉన్న గంజాయి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని CA కరుణాకర్ తెలిపారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CA కరుణాకర్